డిఎస్సి తెలుగు క్రింది వాటిలో సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. మంచి బాలుడు మన జాతీయ చిహ్నాన్ని ఈ స్తూపం నుంచి స్వీకరించారు. సారనాథ్ మాతృభాష నిరాదరించడం సరికాదు, వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదామని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. మమకారం క్రింది వాటిలో సర్వనామ పదం ద్వితీయ విభక్తి రూపం. మిమ్మల్ని కుటారము అనగా గొడ్డలి, అశ్వం పదానికి పర్యాయ పదాలు. అర్వము ఎక్కిరిన్, తావులిస్తే పేగులు లెక్కబెట్టినట్లు అన్నది సామెత. ఉత్సాహం నానార్థాలు, ప్రయత్నం సంతోషం. ఓగిరం పదానికి ప్రకృతి, ఆహారం తిలోదకాలు ఇవ్వడం. జాతీయం వాడే సందర్భం, సంబంధం తెంచుకోవడం. ఆ ఈ ఏ అనే సర్వనామాలను ఇలా అంటారు. త్రికము సంపాతి ఎగురుతున్నాడు అనేది అకర్మక వాక్యం. ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే అది ముక్తకం. క్రింది వాటిలో సరైనది మీరెవరు అనేది ఉత్వసంధి. పదధ్వనులు సరైన విగ్రహవాక్యం. పదముల యొక్క ధ్వనులు. నాయనా వర్ధిల్లు ఈ వాక్యం ఆశీర్వార్తకం. చంపకమాల పద్యంలో మొత్తం జగముల సంఖ్య 16. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి అన్న వాక్యంలో అలంకారం, ఉపమాలంకారం. నిర్ణీతాంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పులను ఇలా అంటారు. బోధనా లక్ష్యం. తిక్కనకు గల బిరుదు ఆది కవి. ఇది భావదోషం. అందరికీ విద్య అందించాలని మన రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 45వ ఆర్టికల్. పాఠ్య బోధనా కార్యక్రమంతో పాటు పాఠశాలలో నిర్వహించి ఇతర విద్యా సంబంధ కార్యక్రమాలను ఏమంటారు? సహపాఠ్య కార్యక్రమాలు. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలు వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అది ప్రదర్శన. బోధనానంతరం విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను గుర్తించడానికి ఉపయోగపడే నికష. ఉత్తర నికష.